బెంగళూరు మహానగరంలో జీటీ మాల్కి సంబంధించినటువంటి ఎవరైతే గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ కూర్కా లాంటి వ్యక్తి ఒక రైతు జీటీ మాల్లోకి ఎంటర్ అవుతుంటే ఎంటర్ కానియకుండా అడ్డుపడి ఇట్లాంటి వస్త్రధారణ ఉన్నవాళ్ళు అంటే పంచకట్టు అంగి మురికి బట్టలు ఉన్న వ్యక్తులు ఎవరు ఇటువంటి పెద్ద మాల్స్కు రాకూడదని చెప్పి కరాఖండిగా గేట్ దగ్గర నుంచే వాచ్మెన్ కిందికి దొబ్బడం జరిగింది. మెట్ల మీద నుంచి కిందికి దొబ్బడం. ఆ విషయాన్ని అక్కడనే పక్కనే ఉన్నటువంటి చూసిన వ్యక్తి అదే రైతును పట్టుకొని ఖచ్చితంగా ఈయన లోపలికి వస్తాడు, రాకపోతే ఖచ్చితంగా మీ పైన ఏదైనా ఒక చర్య తీసుకుంటా అని బలవంతంగా తీసుకుపోయే ప్రయత్నం చేసినా కానీ ఈ యాజమాన్యం సంబంధించిన అందరూ అదే విధంగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తన చినిగి చాంతాడంత అయింది. చాంతాడంత కాగానే జీటీ మాల్ పైన కేసు నమోదయ్యింది. కేసు నమోదైన వెంటనే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతినవద్దని, వాళ్ళ రెప్యుటేషన్కు భయపడి జీటీ మాల్కు భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని స్వతహాగా స్వయం కృతాపరాధం ఏదైతే తప్పు చేసిరో ఆ తప్పును సర్దిద్దుకొని వెంటనే రైతుకు అపాలజీ చెప్పారు. ఈ రైతుకు అపాలజీ చెప్పిన వెంటనే రైతులు ఏం చేసిరంటే ఈ రైతును అవమానపరిచినందుకు మరొక 100 మంది రైతులు ఒకేసారి పంచెలు కట్టుకొని మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో కల్చర్ను అనుసరిస్తూ అదే మాల్లకు ఎంటర్ అయితే వాళ్ళకు స్వాగతం లభించింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వస్త్రాధరణను బట్టి ఒక మనిషికి విలువ ఇవ్వడం అనేది జరగకూడదు. ఎందుకంటే రైతులు దేశానికి ఎంతో కొంత వాళ్ళకు తోచినంత మేరలో పంట పండిస్తూ పేదవాళ్ళుగా ఉండొచ్చు, కానీ పెద్దల ఆకలి తీర్చుతున్న అన్నదాతలు. అటువంటి వారిని అవమానపరచొద్దు. జీటీ మాల్ కావచ్చు, ఇంకో మాల్ కావచ్చు, లేకపోతే ఇటువంటి మాల్స్ ఇలా రైతుల పట్ల దురుసుగా హేళనగా భావించినప్పుడు వాళ్లకు సరైన శిక్ష చెప్పే విధంగా మున్ముందు రాబోయే ముందు వీళ్ళపై పెద్ద ఎత్తున జరిమానా విధించే అవకాశాలు రాకపోలేదు, మున్ముందు రాబోతున్నాయి.